హలో పేరెంట్స్, నేను డాక్టర్ దీప్తి. ఈ ఏడిహెచ్డి అనే పదం కానీ లేదా హైపర్ యాక్టివ్ అనే పదం కానీ అటెన్షన్ డెఫిసిట్ అనే పదం కానీ చాలా ఫ్రీక్వెంట్గా వింటున్నాం ఫ్రమ్ ద టీచర్స్, ఫ్రమ్ ద పేరెంట్స్, ఈవెన్ డాక్టర్ కొలీగ్స్ నుంచి కూడా కామన్గా మేము వినేది ఏంటంటే ఏడిహెచ్డి ఉందా వీళ్ళకి, లేకపోతే వీడికి ఆల్రెడీ ఏడిహెచ్డి ఉంది అందుకే ఇలా ఉన్నాడు ఇలాగా. సో ఇవాళ సెషన్లో మనం అసలు ఈ ఏడిహెచ్డి అనేది ఏంటి, అసలు దీన్ని ఎలా లేబుల్ చేస్తారు, అసలు మా పిల్లోడికి నిజంగా ఇది ఉందా లేదా అని మాకు ఎలా తెలుస్తుంది, ఒకవేళ ఉందే అనుకుందాం ఇప్పుడు ఏం చేయమంటారు మమ్మల్ని, ఇవి బ్రీఫ్గా చూద్దాం. సో ఒకసారి మనం జస్ట్ ప్రీవియస్ జనరేషన్ వాళ్ళ మాటలు వింటే కనుక, మీ అమ్మమ్మలది కానీ నాన్నమ్మలది కానీ వాళ్ళు చెప్పే ఉంటారు, మీ నాన్న కూడా చిన్నప్పుడు చాలా అల్లరిగా ఉండేవాడు, ఎప్పుడు ఊళ్ళోనే ఉండేవాడు, అంటే ఇంట్లో కాకుండా ఎప్పుడు ఊళ్ళల్లోనే ఉండేవాళ్ళు. అప్పుడు అంటే చిన్న చిన్న ఊళ్ళు కాబట్టి ఎప్పుడు పొలాల మధ్యలోనే ఉండేవాళ్ళు, లేకపోతే అస్తమాటు చెట్లెక్కి పైనే ఉండేవాళ్ళు. ఎన్ని దెబ్బలు తగిలించుకున్నారో అసలు లెక్కే లేదు. స్కూల్కి అయితే అసలు 6-7 వరకు అసలు వెళ్ళనే లేదు. ఇలాంటివి చాలా మొండిగా పెంకిగా ఉండేవాళ్ళు, ఎవరి మాట వినేవాళ్ళు కాదు. అలాంటిది ఇప్పుడు ఎలా మారిపోయారో మాకే ఆశ్చర్యంగా ఉంది. ఇలాంటివి కొన్ని స్టోరీస్ అందరం వినే ఉంటాం. సో అప్పుడు అలా చేసిన వాళ్ళని కూడా మనం మరి ఏడిహెచ్డి అనొచ్చా? మేబీ అనొచ్చేమో, కానీ అప్పట్లో ఇంత డయాగ్నోసిస్లు ఇవి లేవు కాబట్టి వాళ్ళు మామూలుగా అల్లరి పిల్లలు, కోతి చేష్టలు, పెంకి పిల్లలు, మొండి పిల్లలు ఇలాంటి ట్యాగ్స్ ఉండేవేమో. అదే స్లోగా జనరేషన్ మారుతున్న కొద్దీ ఇప్పుడు దాన్నే మనం కొంచెం ఫ్యాన్సీగా అటెన్షన్ డెఫిసిట్, హైపర్ యాక్టివ్, ఇంపల్సివ్, ఏడిహెచ్డి ఇలా అంటున్నామేమో అని కూడా అనిపిస్తుంది ఒక్కొక్కప్పుడు. కాకపోతే మనం మెయిన్గా చూడాల్సింది, ఓకే అప్పుడు ఉన్నారు ఇప్పుడు ఉన్నారు అంటున్నారు, మరి మారింది ఏంటి అంటే ఇన్సిడెన్స్ మారింది డెఫినెట్గా. అప్పుడు మేబీ ఒక ఊర్లో ఒక 4-5 అలాంటి పిల్లలు ఉన్నారనుకుంటే, ఇప్పుడు ఒక అపార్ట్మెంట్లోనే 2-3 అలాంటి పిల్లలు ఉంటున్నారు. ఒక క్లాస్లో ఒక 20 మంది 30 మంది ఉన్న క్లాస్లోనే ఒక 7-8 పిల్లలు అలా ఉంటున్నారు. డెఫినెట్గా ఇన్సిడెన్స్ అనేది పెరిగింది. సెకండ్ పాయింట్ ఏంటంటే, అప్పుడు న్యాచురల్ సరౌండింగ్స్లో వాళ్ళు ఉన్నప్పటికీ కూడా వీళ్ళ అల్లరి విపరీతంగా ఉంటేనే వాళ్ళకి ఆ లేబుల్ వచ్చేది. బట్ ఇప్పుడు నిజంగా అంత న్యాచురల్ సర్కమ్స్టాన్సెస్లో మనం పెంచుతున్నామా? ఆబ్వియస్లీ పెంచట్లేదు, అది అందరికీ తెలిసిందే. స్పెషలీ కరోనా ఇవన్నీ వచ్చిన టైంలో అయితే ఇంకా ఐసోలేటెడ్గా అయిపోయారు పిల్లలు. ఎవరిళ్ళల్లో వాళ్ళు ఉండడం, మళ్ళీ ఆ ఇంట్లో కూడా 3 మనుషులు ఉంటారు, అందులో కూడా పిల్లలు ఉండరు, అందులో కూడా అందరూ టీవీ చూస్తూనే గడుపుతున్నారు. సో ఇలాంటి ఒక కన్ఫైన్డ్ ఎన్విరాన్మెంట్లో పిల్లలు పెరిగినప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ రావడంలో పెద్ద ఆశ్చర్యం కూడా నాకేం అనిపించట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక బర్డ్ని ఫ్రీగా వదిలేశారనుకోండి, కాసేపు అది ఎగురుతుంది, కాసేపు కామ్గా కూర్చుంటుంది, కొంచెంసేపు అరుస్తుంది, అన్నీ కొద్దిసేపు చేస్తూ ఉంటుంది. మీరు అదే బర్డ్ని తీసుకొచ్చి ఒక పంజరంలో వేసారనుకోండి, అది ఇంకా రెక్కలు టపటపాలు ఆడిస్తూనే ఉంటుంది. ఇప్పుడు మనం దీన్ని హైపర్ యాక్టివ్ అందామా, లేకపోతే ఎన్విరాన్మెంట్ కన్ఫైన్ అయింది కాబట్టి ఇది హైపర్ యాక్టివ్ అయింది అందామా? ఇది మనందరం యాక్చువల్లీ ఒకసారి ఆలోచించుకోవాల్సిన విషయం. బిఫోర్ అసలు మనం కిడ్ని పాయింట్అవుట్ చేసే ముందు మనం అసలు ఎన్విరాన్మెంట్ని వీళ్ళకి చైల్డ్హుడ్కి కండ్యూసివ్గా అసలు ఉంచుతున్నామా అన్నది ఎవ్రీవన్ వీ హ్యావ్ టు క్వశ్చన్. అందరూ దీనికి ఆన్సర్ నో అని తెలిసినా మరి ఏంటి మనం మార్చుకుంటున్నాం అంటే, వీఆర్ రియలీ నాట్ ట్రయింగ్ టు డూ ఎనీథింగ్. బ్లేమ్ అంతా మనం కిడ్ సైడ్ షిఫ్ట్ చేస్తున్నాం. ఇది అబ్సల్యూట్గా తప్పు. సో ఎప్పుడైతే మనకి ఎలాంటి ఎన్విరాన్మెంట్లో అయితే చైల్డ్ బిహేవియర్ బెస్ట్ పాసిబుల్గా ఉంటుందో మనకు అర్థమవుతుందో, అప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఆటోమేటిక్గా చాలా తక్కువైపోతాయి. అసలు ఏడిహెచ్డి ఉండదని నేను అనట్లేదు, కానీ చాలా శాతం వరకు, అంటే చాలా ప్రపోర్షన్ ఆఫ్ దీస్ ఏడిహెచ్డి లేబుల్ కిడ్స్ యాక్చువల్లీ తగ్గిపోతుంది. సో ఓకే, నిజంగానే ఏడిహెచ్డి ప్రాబ్లం ఉందనుకోండి, అప్పుడు ఎలా ఉంటారు యాక్చువల్లీ ఈ కిడ్స్ అంటే, వాళ్ళని 2 గ్రూప్స్ కింద డివైడ్ చేస్తాం. ఒకటి అటెన్షన్ డెఫిసిట్ గ్రూప్, ఒకటి హైపర్ యాక్టివ్ ఇంపల్సివ్ గ్రూప్. కొంతమందిలో 2 కలిపి కూడా ఉండొచ్చు. సో పూర్తి డీటెయిల్స్లో కాదు, కానీ చాలా క్విక్గా చెప్పాలంటే అటెన్షన్ డెఫిసిట్ గ్రూప్లో ఎలా ఉంటారంటే, వీళ్ళు ప్రతి పనికి రిమైండ్ చేయాల్సి వస్తుంది, చాలా ఫర్గెట్ఫుల్గా ఉంటారు, వాళ్ళ థింగ్స్ వాళ్ళు ఊరికే పోగొట్టేసుకుంటూ ఉంటారు. ఒక టాస్క్ కంప్లీట్ చేయాలంటే వీళ్ళకి చాలా
వెనక నుంచి పుష్ అవసరం ఉంటుంది. అంటే ఆర్గనైజ్ చేసి చేయాల్సిన పనులు ఏమైనా ఉంటే వీళ్ళు చేసుకోలేరు. అంటే సీక్వెన్సింగ్ లాగా ఒకదాని తర్వాత ఒకదాని తర్వాత ఒకదాని తర్వాత వీళ్ళు చేయలేరు. ఎక్కువసేపు వీళ్ళని మనం ఒక దగ్గర కూర్చోబెట్టి అటెన్షన్ పే చేయాల్సిన టాస్క్ ఏమన్నా లైక్ పజిల్స్ అలాంటివి ఇచ్చినప్పుడు వీళ్ళు అటెన్షన్ సరిగా ఉండదు. ఇదంతా అటెన్షన్ డెఫిసిట్ గ్రూప్లో వస్తుంది. హైపర్ యాక్టివ్ గ్రూప్ ఎలా ఉంటారంటే ఇంకా అస్తమాటు కాళ్ళకు చక్రాలు కట్టినట్టే తిరిగేస్తూ ఉంటారు, పైనుంచి దూకేస్తూ ఉంటారు, కిటికీలు ఎక్కేస్తూ ఉంటారు, గోడలు ఎక్కేస్తూ ఉంటారు, ఎవరైనా మాట్లాడుతూ ఉంటే ఇంటరప్ట్ చేసేస్తూ ఉంటారు కాన్స్టెంట్గా. వీళ్ళ టర్న్ కోసం వీళ్ళు వెయిట్ చేయలేరు. అంటే ఏదైనా గేమ్ ఆడుతున్నారు అనుకోండి, ఇప్పుడు నీ టర్న్ నువ్వు ఆగు అని మనం ప్రతిసారి రిమైండ్ చేయాల్సి వస్తుంది. వాళ్ళు ఆగలేరు, కాన్స్టెంట్గా వాళ్ళు ముందుకు వచ్చేస్తూ ఉంటారు ఆన్సర్ చెప్పడానికి. అనాయ్ చేస్తూ ఉంటారు, అవతల వాళ్ళని కొంచెం ఇబ్బంది పెడుతూ ఉంటారు. వీళ్ళు అల్లరి వల్ల అవతల వాళ్ళు డిస్టర్బ్ అవుతున్నారు అన్న సెన్స్లో కూడా వాళ్ళు ఉండకపోవచ్చు. అండ్ ఒక టాస్క్ని వీళ్ళు కొంచెం టైం కన్నా, అది వాళ్ళకి ఇష్టమైన టాస్క్ అయినప్పటికీ కొంచెం టైం కన్నా ఎక్కువ చేయలేరు. ఏదైనా చిన్న సౌండ్ అయినా వీళ్ళు వెంటనే అటు తిరిగేసి ఇంపల్సివ్గా అక్కడ ఇంకోటి ఉందా అది చేసేద్దాం, అక్కడ ఇంకోటి ఉందా అది చేసేద్దాం, ఇలా అటెన్షన్ చాలా ఫాస్ట్గా షిఫ్ట్ అవుతూ ఉంటుంది. సో ఇవన్నీ కలిపి ఉంటే దాన్ని ADHD అని పూర్తి ఫుల్ ఫామ్తో అంటాం. ఒకటే ఉంటే అటెన్షన్ డెఫిసిట్ అంటాం, ఇటు సైడ్ ఉంటే హైపర్ యాక్టివిటీ అంటాం. మీరు అనొచ్చు కొద్ది గొప్ప లక్షణాలు మా పిల్లల్లో కూడా ఉన్నాయని. అందరి పిల్లల్లో న్యాచురల్గా కొన్ని ఉంటాయి. కానీ ఎప్పుడైతే ఇవి 5 years ఆర్ ఈవెన్ ఇప్పుడు కొంచెం గైడ్లైన్స్ పెరిగాయి, అప్ టు 12 years కూడా తీసుకుంటున్నారు. బట్ ఒకప్పుడైతే 7 years లోపు ఇవి స్టార్ట్ అయి ఉండాలి ఇలాంటి ప్రాబ్లమ్స్. రెండోది, ఇది 2 or more సర్కమ్స్టాన్సెస్లో ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో చాలా అల్లరిగా ఉంటున్నారు, బయట స్కూల్లో వెళ్ళగానే కామ్ అయిపోతున్నారు. ఇది ADHD కాదు, ఇది ఎన్విరాన్మెంటల్ ట్రిగర్డ్ బిహేవియర్. అంటే ఇంట్లో మేబీ అతి లీనియన్స్ వల్ల లేకపోతే అటెన్షన్ సీకింగ్ కోసమో చేస్తున్నారు, బయటకు వెళ్తే దే కెన్ కంట్రోల్ దేర్ బిహేవియర్. ఆర్ స్కూల్లో విపరీతంగా అల్లరి చేస్తున్నారు, ఇంట్లోకి వచ్చేసరికి చాలా నార్మల్గా ఉంటారు. మేబీ స్కూల్ నచ్చట్లేదేమో, స్కూల్లో వాళ్ళకి ఏదో ఇబ్బంది ఉంది అది చెప్పలేక వీళ్ళు ఇలా చేస్తున్నారేమో, ఫ్రెండ్స్తో ఏమైనా గొడవలు ఉన్నాయేమో, ఆర్ చదువులోనే చాలా ఇబ్బంది వల్ల ఇలా చేస్తున్నారా, అవన్నీ మనం చూడాల్సి ఉంటుంది. సో 2 or more సర్కమ్స్టాన్సెస్లో ఇలాంటి బిహేవియర్ ఉండి అట్లీస్ట్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 3 to 6 months ఈ బిహేవియర్ ఉండి లెస్ దెన్ 7 yearsలో ఆర్ ఈవెన్ అప్ టు కొన్నిసార్లు 12 years లోపు ఇది స్టార్ట్ అయి ఉంటేనే మనం దీన్ని ADHD అని లేబుల్ చేస్తాం. సో ఇప్పుడు ఇవాళ సెషన్లో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఓకే అది ఒకవేళ లేబుల్ చేసామా లేదా అన్నది పక్కన పెడితే అసలు ఇలాంటి కిడ్స్ని లేబుల్ చేయడం వల్ల మనకు వస్తున్న ఉపయోగం ఏంటి అన్నది మనం చూద్దాం. సో దీన్ని కొద్దిగా మనం ఒక ఎగ్జాంపుల్తో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒకరు చాలా ఇర్రెగ్యులర్ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ ఉన్నాయి. అంటే వాళ్ళు ఎప్పుడు లేస్తున్నారో వాళ్ళకి తెలీదు, ఎప్పుడు పడుకుంటున్నారో తెలీదు, జంక్ ఫుడ్ అంతా తింటున్నారు, ఎంతసేపు సోఫాలోనే కూర్చొని టీవీ చూస్తున్నారు, ఫిజికల్ యాక్టివిటీ లేనే లేదు, పెద్ద బయటికి వెళ్ళి హాబీస్ చేద్దాం అన్నది ఏమీ లేదు, యోగా, మెడిటేషన్, ఎక్సర్సైజ్ ఇలాంటివి ఏమీ చేయబోట్లేదు. ఇలాంటి వాళ్ళు ఆబ్వియస్గా ఒబిసిటీ వస్తుంది, అందులో డౌట్ ఏం లేదు. ఒబిసిటీతో పాటుగా రకరకాల హార్మోన్ ప్రాబ్లమ్స్ కూడా స్టార్ట్ అవుతాయి. అందులో భాగంగా థైరాయిడ్ కూడా వాళ్ళకి వచ్చిందే అనుకుందాం. ఇప్పుడు వాళ్ళు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏమీ తెలుసుకోకుండా మనం డైరెక్ట్గా బ్లడ్ టెస్ట్ చేసి నీకు థైరాయిడ్ ఇబ్బంది ఉంది అని చెప్పామనుకోండి, ఇమీడియట్గా అందరి అటెన్షన్ ఆ థైరాయిడ్ మీదకి వెళ్ళిపోతుంది. థైరాయిడ్ ప్రాబ్లం ఉంది కాబట్టి నేను లావ్ అయిపోయాను, థైరాయిడ్ ప్రాబ్లం ఉంది కాబట్టి నేను లేజీ అయిపోయాను, థైరాయిడ్ ప్రాబ్లం ఉంది కాబట్టి నాకు ఇలాంటి ఫుడ్ లేకపోతే ఇలాంటి యాక్టివిటీయే ఇష్టంగా ఉంటుంది. సో మనం అంతా ఇప్పుడు ఓనర్స్ అంతా మనం ఆ డిజార్డర్ మీదకి తోసేస్తున్నాం. అలా కాకుండా ఎవరైనా డాక్టర్ కనుక నిజంగా అసలు ఓకే ఇప్పుడు థైరాయిడ్ ఉంది నీకు ఓకే, బట్ నువ్వు ముందు అసలు ఎలా ఉండేవాడివి, నువ్వు లాస్ట్ 5 yearsలో నువ్వు ఎలా ఉన్నావు, ఇవన్నీ అడిగినప్పుడు నీ లైఫ్ స్టైల్ బాగాలేదు కాబట్టి నీకు థైరాయిడ్ వచ్చిందమ్మా, నువ్వు ముందు లైఫ్ స్టైల్ మార్చుకుంటే ఆటోమేటిక్గా థైరాయిడ్ తగ్గిపోయే అవకాశం కూడా ఉంది అని చెప్పారనుకోండి, ఇది బెటర్ అంటారా లేకపోతే అది బెటర్ అంటారా? సో ఎగ్జాక్ట్లీ ఇదే జరుగుతోంది ADHD విషయంలో కూడా. ఎప్పుడైతే మనం ఒక కిడ్ని ADHD అని లేబుల్ చేసేస్తున్నామో పేరెంట్స్కి కానీ టీచర్స్కి కానీ ఓనర్స్ అంతా ఇప్పుడు ఆ చైల్డ్ మీద పడిపోతుంది. అంటే నీకు ఈ ప్రాబ్లం ఉంది అందుకు నువ్వు ఇలా బిహేవ్ చేస్తున్నావు, మేము దీనికి ఏం చేయాలి అంటే ఏదో థెరపీ తీసుకోవాలి లేకపోతే ఏదో మెడికేషన్ వాడుకోవాలి, ఇటు వెళ్ళిపోతుంది మైండ్ అంతా. అదే అసలు వీడిలా ADHD లాగా తయారవడానికి
నిజంగా మన ఎన్విరాన్మెంట్ ఎంతవరకు కారణం అని చూసుకుంటే ప్రాబబ్లీ ఐ కెన్ టెల్ యూ 90% ఆఫ్ ADHD కిడ్స్కి ఎన్విరాన్మెంట్ ఇస్ ద ప్రాబ్లం. అంటే నేను పేరెంట్స్ని బ్లేమ్ చేయట్లేదు, తెలిసో తెలియకుండానో ఒక కన్ఫైన్డ్ ఎన్విరాన్మెంట్లో ఒక చైల్డ్ డెవలప్మెంట్కి కావలసిన నార్మల్ రిసోర్సెస్ని మనం ఇవ్వలేకపోతున్నాం, వాళ్ళ సెన్సెస్ని మనం రిఫైన్ చేయలేకపోతున్నాం. సో అలా ఉండడం వల్ల వాళ్ళు ఈ పంజరంలో చిలుకల్లాగా తయారైపోయి హైపర్ యాక్టివ్గా, అటెన్షన్ డెఫిసిట్గా తయారవుతున్నారు. ఒక 10%లో జెన్యున్గా ఆ ప్రాబ్లం ఉండొచ్చు, దాన్ని మనం మేబీ సైకియాట్రిస్ట్ల హెల్ప్తో దాన్ని డీల్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు సెషన్ ఇద్దరికీ వర్తిస్తుంది, ట్రూ ADHD ఉన్నవాళ్ళు ఆర్ మేబీ ద అదర్ వే రౌండ్ ఆల్సో. సో ఒక 5 బ్రీఫ్ టిప్స్ ఫర్ పేరెంట్స్ ఫర్ ADHD కిడ్స్. ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు, మేము ఈ అల్లరి భరించలేకపోతున్నాం అన్న వాళ్ళకి ఒక 5 మెయిన్ టిప్స్. 2 కేటగిరీస్ కింద చూద్దాం. లెస్ దెన్ 5 to 6 years ఏజ్ గ్రూప్ చిన్న పిల్లలు ఒకటి, ఆల్రెడీ వీళ్ళు 6 years దాటిపోయారు బట్ దే ఆర్ ఆల్రెడీ ఇన్ దట్ ADHD కేటగిరీ. సో చాలా చిన్నపిల్లలకి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ టిప్ మీరు ఏం చేయండి అంటే వాళ్ళని వీలున్నంత న్యాచురల్ ఎన్విరాన్మెంట్కి దగ్గరగా ఉండనివ్వండి. అంటే వాళ్ళని మట్టిలో మీరు ఆడుకొనివ్వాలి, శాండ్లో ఆడుకొనివ్వాలి, గడ్డిలో నడవనివ్వాలి, దొల్లనివ్వాలి, చెప్పాలంటే వాటర్లో ఆడుకొనివ్వాలి, ఈ బాగా గాలి ఉన్న చోట వర్షంలో ఆడుకొనివ్వాలి, నో ప్రాబ్లం. వాళ్ళకి మీరు లిమిట్ చేయకండి. సో అట్లీస్ట్ 2 hours ఇన్ ఎ డే వాళ్ళు నేచర్కి ఎక్స్పోజ్ అయితే మ్యాక్సిమమ్ ఆఫ్ దేర్ అన్నెసెసరీ ఎనర్జీస్ అన్నీ ఆటోమేటిక్గా ఛానలైజ్ అయిపోతాయి. సో అతి జాగ్రత్త, అతి సుకుమారమైన పేరెంటింగ్ వద్దు. చాలామంది పేరెంట్స్ మేము మట్టిలో ఆడుకోనివ్వమండి, మట్టిలోకి వెళ్తే అలర్జీస్ వస్తాయనో, లేకపోతే వాటర్లో ఆడుకుంటే రొంపలు వస్తాయనో, ఎంత కామన్గా మేము వింటూ ఉంటామంటే వాటర్లో ఆడుకుంటే రొంప రావడం అంటూ అసలు అలాంటిది ఏమీ లేదు, అన్లెస్ ఎక్స్ట్రీమ్ కోల్డ్ వాటర్ ఉంటే తప్ప. రొటీన్గా మనం ఆడుకునే వాటర్కి మనకి ఎటువంటి రొంపలు రావు. వర్షంలో పిల్లలు తడవచ్చు, మట్టిలో ఆడుకోవచ్చు, ఇసుక బాడీ మీద పోసుకున్నంత మాత్రాన వాళ్ళకి ఎటువంటి అలర్జీలు రావు. ఇన్ఫ్యాక్ట్ అతి సుకుమారంగా పెరిగిన వాళ్ళకే ఎప్పుడైతే వాళ్ళు సడన్గా ఎక్స్పోజ్ అవుతారో అలాంటి ఎన్విరాన్మెంట్కి వాళ్ళ బాడీ ఓవర్గా రియాక్ట్ అవుతుంది. సో చాలా న్యాచురల్ విధానంలో పేరెంటింగ్ ఉండేలా చూడనివ్వండి. కింద కూర్చొనివ్వండి, పిల్లల్ని చెప్పులు లేకుండా నడవనివ్వండి. కొన్ని చోట్ల ఎక్కడైతే సేఫ్గా ఉందో అక్కడ చెప్పులు లేకుండా నడవనివ్వండి, మట్టి ముట్టుకోనివ్వండి. ఇంటికి వచ్చాక మీరు చేతులు కడగచ్చు, బట్ మట్టే ముట్టుకోవద్దు అంటే తప్పు. కొంచెం చెట్లు అలాంటివి ఏమైనా ఉంటే వాటి కింద కూర్చొనివ్వండి. చిన్న చిన్న చెట్లు అయితే వాళ్ళని ఎక్కనివ్వండి, గోడలు ఎక్కనివ్వండి. కొంచెం బురద లాంటివి అంటే లైక్ వానకాలంలో ఉంటే వాళ్ళు అందులో ఆడుకుంటే ఇట్స్ ఫైన్, నో ప్రాబ్లం. కొంచెం న్యాచురల్ పేరెంటింగ్కి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మీరు ట్రై చేయండి. సెకండ్ ఏంటంటే వీళ్ళలో మీరు రన్నింగ్ లాంటి ఫిజికల్ యాక్టివిటీకి ఎక్కువ అవకాశం ఇవ్వాలి. సో మేము ఎప్పుడైనా ఇలా ఒకవేళ సజెషన్ ఇచ్చి మేము కొంచెం ఫిజికల్ యాక్టివిటీ పెంచండి ADHD కిడ్ అంటున్నారు కదా అనగానే, లేదండి ఇంట్లో చాలా తిరుగుతూనే ఉంటాడు డే అంతా. ఇంట్లో తిరగడాన్ని అసలు మనం ఫిజికల్ యాక్టివిటీ కింద కౌంటే చేయలేము. పిల్లోడికి కావాల్సింది ఏంటంటే చెమట పట్టేంతగా, బాడీకి చెమట పట్టి కొంచెం ఆయాసం వచ్చేంతగా వాళ్ళు ఆడుకోగలగాలి. అది ఇంట్లో సాధ్యం కానే కాదు. సో మీరు వాళ్ళని న్యాచురల్ రిసోర్సెస్ ఎక్కడైనా లైక్ పార్క్ ఉంది, లేదా ఓన్లీ సింపుల్ ప్లే గ్రౌండ్ ఎక్కడైనా ఉంది, ఎంటీ గ్రౌండ్, క్రికెట్ గ్రౌండ్స్ ఉంటాయి పిల్లలు ఆడుకునేవి, అలాంటి చోటుకి తీసుకెళ్ళి ఒక పెద్ద బాల్ లాంటిది తీసుకెళ్ళి మీరు జస్ట్ కిక్ ద బాల్, మళ్ళీ బాల్ తెచ్చుకుందాం, మళ్ళీ నువ్వు కిక్ చేయి నేను తెస్తాను, ఆర్ ఇద్దరు పిల్లలు ఉంటే ఒకరు కిక్ చేయండి ఒకరు తెచ్చుకోండి, ఇలాంటి గేమ్స్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వండి. సో ఇది చెప్పిన వెంటనే పేరెంట్స్ నుంచి మాకు వచ్చే కంప్లైంట్ ఏంటంటే వాళ్ళు పరిగెట్టేస్తారండి, ఎటు పరిగెట్టేస్తున్నారో మాకు తెలీదు. కొంచెం సేఫ్ జోన్ వెతుక్కోండి. ఇవన్నీ ఎక్స్క్యూజెస్, అంటే మనం చెయ్యాలి అనుకోనప్పుడు మనకి అన్నీ కనిపిస్తాయి. మనం నిజంగా ఆ పిల్లోడిని ఒక గ్రౌండ్కి తీసుకెళ్ళి ఆడించాలనుకుంటే మీ ఇంటి చుట్టుపక్కల ఎక్కడో మీకు ఒక గ్రౌండ్ అనేది దొరుకుతుంది. సో ఎక్స్క్యూజెస్ని పక్కన పెట్టి ఒక సేఫ్ ఏరియా ఎక్కడుందో వెతుక్కోండి. థర్డ్ ఏంటంటే, లేదండి వీళ్ళు చాలా ఫాస్ట్గా పరిగెట్టేస్తే దెబ్బలు తగిలేస్తాయి, అందుకే మేము పరిగెట్టనివ్వం. ఇది కూడా యాక్చువల్ కరెక్ట్ విధానం కాదు. ఎందుకంటే మీరే చెప్తున్నారు వీళ్ళు హైపర్ యాక్టివ్గా ఉంటారని. సో వాళ్ళకి ఈ ప్లానింగ్ రావాలి అంటే వాళ్ళు చేయనివ్వండి, వాళ్ళని కొన్నిసార్లు పడనివ్వండి, పర్వాలేదు, మళ్ళీ లేచి వాళ్ళే నేర్చుకుంటారు. కానీ ఓకే, సేఫ్టీ మెజర్స్ లాగా మీరు కావాలంటే చాలా దళసరిగా ఉన్న ప్యాంట్స్ వేయండి, ఫుల్ హ్యాండ్ షర్ట్ వేయండి, ఇంకా కావాలనుకుంటే హెల్మెట్స్ అనేవి కూడా దొరుకుతాయి యాక్చువల్లీ పిల్లలకి, సేఫ్టీ హెల్మెట్స్ అవి పెట్టచ్చు.
నీ క్యాప్స్ పెట్టచ్చు, మోకాలు పగులుతాయని మీకు అనిపిస్తే కొంచెం నీ క్యాప్స్ పెట్టండి. బట్ మీరు యాక్టివిటీని లిమిట్ చేసినంత కాలం వాళ్ళు ఛాన్స్ దొరికినప్పుడల్లా పిచ్చి పిచ్చిగా పరిగెట్టేస్తూ ఉంటారు. దానికన్నా మీరు ఛానలైజ్డ్గా రోజు ఈ టైంకి ఎలాగో తీసుకెళ్తారు, అక్కడ మనం పరిగెట్టొచ్చు అన్న ఉద్దేశంలో వాళ్ళు ఉంటే కనుక బెటర్గా, కంట్రోల్డ్గా, కంపోజ్డ్గా ఉండే అవకాశమే ఎక్కువ. సో ఇవి మాత్రం తప్పకుండా చేసి చూడండి. సేఫ్టీ మెజర్స్ ఇవ్వండి, సేఫ్ జోన్కి తీసుకెళ్ళండి, ఫ్రీగా వాళ్ళని వదిలేయండి. అట్లీస్ట్ 1 అవర్ వాళ్ళకి చెమట పట్టేలాగా వాళ్ళని ఆడుకొనివ్వండి. థర్డ్ పాయింట్ ఏంటంటే ప్రాక్టికల్ లైఫ్ ఎక్సర్సైజెస్. ఈ మాంటెసరీ విధానం ఏదైతే ఉందో అది వన్ ఆఫ్ ద బెస్ట్ వే టు ఎడ్యుకేట్ ఎ చైల్డ్. ఎడ్యుకేట్ అంటే నేను అకాడమిక్స్ గురించి చెప్పట్లేదు, ఎడ్యుకేట్ ఇన్ ద సెన్స్ వాళ్ళలో డిసిప్లిన్ పెంచడానికి కానీ, వాళ్ళ బిహేవియర్ మాడిఫై చేయడానికి కానీ, వాళ్ళకి లైఫ్ అంటే ఒక క్యూరియాసిటీ తెప్పించడానికి కానీ మాంటెసరీ విధానం అనేది చాలా చాలా బెస్ట్ వే ఆఫ్ ఎడ్యుకేషన్. అందులో మోస్ట్ ఇంపార్టెన్స్ దేనికి ఇస్తారంటే ప్రాక్టికల్ లైఫ్ ఎక్సర్సైజెస్. అంటే సింపుల్ వేలో చెప్పాలంటే మీరు డే టు డే చేసే పనులని చాలా చిన్నప్పటి నుంచే ఆ పిల్లలకి నేర్పించడం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు వాటర్ ఉంది ఆర్ మేబీ కాఫీ ఉంది, పెద్దయ్యాక మీరు కాఫీని ఒక గ్లాస్లోంచి ఒక గ్లాస్కి చాలా నీట్గా వంపడానికి చూస్తారు. అదే చిన్నపిల్లోడు వచ్చి నేను వంపుతానంటే మీరు వాళ్ళకి ఇవ్వరు, ఇది వేడి అమ్మ నువ్వు ముట్టుకోకు అని. బట్ అదే దాన్ని కొంచెం సేఫ్గా అంటే వాటర్ ఇచ్చి 2 హ్యాండిల్ ఉన్న కప్స్ ఇచ్చి కింద ఒక మ్యాట్ వేసి ఒక ట్రే పెట్టి వాళ్ళకి కనుక మీరు ఇచ్చారనుకోండి, వాళ్ళు చాలా చిన్న ఏజ్ నుంచే ఆ కంట్రోల్డ్ మూమెంట్ని నేర్చుకుంటారు. దీనివల్ల ఉపయోగం ఏంటి అని మీరు అంటే, ఎప్పుడైతే ఒక మనిషికి సెల్ఫ్ కంట్రోల్ అనేది వస్తుందో వాళ్ళు ఆటోమేటిక్గా డిసిప్లిన్డ్గా తయారవుతారు. మీరు దానికి చెప్పక్కర్లేదు దీంట్లో జాగ్రత్తగా వెయ్యి, కింద పడిపోకుండా వెయ్యి అని. ఎందుకంటే న్యాచురల్ బ్రెయిన్, న్యాచురల్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ వాడికి చెప్తుంది నువ్వు జాగ్రత్తగా వేయకపోతే అది కింద పడుతుంది అని. ఎప్పుడైతే మనం వాళ్ళకి ఛాన్సే ఇవ్వమో ఇలా చేయటానికి, సడన్గా ఒకరోజు వాడికి వాటర్ దొరికినప్పుడు వాడు ఇష్టం ఉన్నట్టు పోసేసి కింద పోసేస్తాడు. అదే మీరు స్లోగా డైలీ బేసిస్లో వాళ్ళకి ఇలాంటి యాక్టివిటీస్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఎక్స్ట్రా కేర్ఫుల్గా ఉంటారు. మీరు గమనించే ఉంటారు, బాగా చిన్నపిల్లలకి ఎప్పుడైనా మనం ప్లేట్ ఇచ్చి అందులో కొన్ని థింగ్స్ ఉండి ఈ బిస్కెట్స్ అన్నీ అక్కడ పెట్టేసిరా అంటే వాళ్ళు దాన్ని చాలా జాగ్రత్తగా పట్టుకుని వెళ్తూ ఉంటారు. ఆల్మోస్ట్ అదొక మనం హారతి ఎలా పట్టుకుంటామో అలాగా చాలా కేర్ఫుల్గా పట్టుకుని తీసుకెళ్ళి జాగ్రత్తగా పెడతారు. ఆ పెట్టేటప్పుడు కూడా వాళ్ళ టేబుల్ మీద సౌండ్ రాకుండా పెడితే వాళ్ళకి అదొక పెద్ద అచీవ్మెంట్ లాగా ఉంటుంది. బట్ ఈ చిన్న చిన్న విషయాల్ని మనం ఓవర్ ఎ పీరియడ్ నెగ్లెక్ట్ చేసేసాం. ఎంతసేపు మనం స్కూల్లో ABCDs నేర్పించాలనో 1 to 3 నేర్పించాలనో, మా వాడికి కలర్స్ వచ్చనో, మా వాడికి రైమ్స్ వచ్చనో ఇవి చెప్తున్నాం. కానీ మా వాడికి అసలు ఎంత ప్రాక్టికల్ లైఫ్ ఎక్సర్సైజెస్ వచ్చంటే ఆల్మోస్ట్ 0 అని చెప్పొచ్చు. సో ఇలాంటివి చాలా ఉంటాయి. అంటే ఈ రెండే కాదు నేను చెప్పేవి, లైక్ టాంగ్స్తో ఎలా పట్టుకోవాలి వస్తువుల్ని, ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి ట్రాన్స్ఫర్ ఎలా చేయాలి, బట్టలు ఎలా ఫోల్డ్ చేయాలి, చిన్న చిన్న టిష్యూస్, నాప్కిన్స్, చిన్న షర్ట్స్ అలాంటివి వాళ్ళకి ఇవ్వచ్చు. మీరు జుట్టు ఎలా వేసుకోవాలి, ఒక వూలెన్ దీంతో తీసుకుని చిన్నపిల్లలకైతే ఆర్ ఏదైనా బార్బీ బొమ్మ మీద మీరు జుట్టు ఎలా వేసుకుంటారు, ఎలా దూకుంటారు, ఇవన్నీ కూడా చూపించవచ్చు. నోజ్ ఎలా వైప్ చేసుకుంటారు నీట్గా కర్చీఫ్తో, సిజర్ పట్టుకుని ఎలా కట్ చేయొచ్చు మీరు నీట్గా, ఫ్రూట్స్ ఎలా, ప్లాస్టిక్ నైఫ్స్ ఉంటాయి కదా వాటితో ఫ్రూట్స్ ఎలా కట్ చేయొచ్చు, మీరు చపాతీ ఎలా రోల్ చేస్తారు, స్క్రబ్ ఎలా చేస్తారు. అంటే ఏదైనా డెస్క్ అవన్నీ ఉన్నాయనుకోండి, ఒక స్పాంజ్ ఇచ్చి లిక్విడ్ సోప్ ఇచ్చి వాళ్ళకి నీట్గా తుడిచేయని చెప్తే, ఈ ఆటలన్నీ మీరు చిన్నప్పుడు ఆడే ఉంటారు. మీరు ఒకసారి బ్యాక్ ఆఫ్ ద మైండ్ మీరు అనుకుంటే, చిన్నప్పుడు అమ్మ వాళ్ళు ఎవరైనా గిన్నెలు అయ్యి తోముతూ ఉంటే మీరు వెళ్ళి వాళ్ళకి నేను చేస్తానంటే కొంతమంది ఇచ్చేవారు, కొంతమంది ఇచ్చేవారు కాదు. బట్ మీరు ఎందుకు అడిగారు అంటే ఆ ఏజ్లో మీకు ఆ క్యూరియాసిటీ ఉంటుంది, అది న్యాచురల్గానే ఉంటుంది, అది ADHD పిల్లోడైనా ఉంటుంది. సో వాడికి మీరు అది ఆ టాస్క్ ఇవ్వగలిగారనుకోండి, ఇల్లు మొత్తం అక్కడ అన్ని పేపర్స్ పడేసి దాన్ని ఊడ్చి ఒక చెత్త ప్లేట్లోకి ఎత్తి నువ్వు డస్ట్బిన్లో పడే అని చెప్పామనుకోండి, వాళ్ళు చేయొచ్చు, వాళ్ళు ఇంకా ఇంట్రెస్టింగ్గా చేస్తారు కూడా. సో ప్రాక్టికల్ లైఫ్ ఎక్సర్సైజెస్ అనేవి వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వే టు ట్యూన్ ఎ చైల్డ్. సో వెంటనే చేయకపోవచ్చు, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి విపరీతమైన అల్లరి అలవాటు అయిపోయింది కాబట్టి వెంటనే చేయకపోవచ్చు. బట్ మీరు చెప్పే విధానంలో చెప్పి వాళ్ళకి కొంచెం డెమో ఇస్తే కనుక ఫోర్స్ పెట్టకుండా హ్యాపీగా ఉండేలా చూడగలిగితే వాళ్ళు డెఫినెట్గా చేస్తారు. మీరు మా ప్రాక్టికల్ లైఫ్ ఎక్సర్సైజెస్ వీడియోలో మేబీ మోర్ డీటెయిల్స్ తర్వాత చూడొచ్చు. ఫోర్త్ వే ఏంటంటే ప్రిటెండ్ ప్లే, డాన్స్ ఆర్ క్రియేటివ్ యాక్టివిటీస్.
వీళ్ళు చాలా క్రియేటివ్గా ఉంటారు మోస్ట్ ఆఫ్ ద ADHD కిడ్స్. కాబట్టి మీరు వాళ్ళకి రోజు ఒక ½ అన్ అవర్ పాటలు పెట్టి ఫ్రీ స్టైల్లో వాళ్ళని డ్యాన్స్ చేయమండం, లేకపోతే మీరు వాళ్ళు కలిసి డ్యాన్స్ చేయడం, ఆర్ దాన్నే కొంచెం చిన్న చిన్న ఎక్సర్సైజెస్ కింద మార్చడం, ఇలాంటివి ట్రై చేయొచ్చు. ఆర్ డ్రాయింగ్ లాంటివి ఇష్టం ఉన్న పిల్లలైతే గోడలన్నీ పాడు చేస్తారు అని మీరు పెయింట్స్ అన్నీ దాచేయకుండా వాళ్ళకి క్లియర్గా ఈ రూమ్లో ఈ గోడంతా నీ ఇష్టం అని చెప్పి ఆ గోడకి మొత్తం ఒక 4-5 చార్ట్స్ అతికించేయండి. వాళ్ళకి కావాల్సిన కలర్ పెన్సిల్స్, వాటర్ కలర్స్ ఇవ్వండి. మేబీ వాటర్ కలర్స్ ఇవ్వండి, ఒకవేళ పడిపోయినా మనం వాష్ చేసుకోగలము అన్నలాంటి కలర్స్, సేఫ్ కలర్స్ ఇచ్చి ఒక గోడంతా వాళ్ళకి మీరు ఇచ్చేస్తే వాళ్ళు ఇంకా దాంట్లోనే గీసుకుంటూ ఉంటారు మ్యాక్సిమం టైమ్స్. అప్పుడప్పుడు ఫ్లోర్ మీద గీస్తారు, బట్ దాన్ని మనం వాష్ చేసుకోవచ్చు, స్లోగా మనం వాళ్ళకి చెప్పొచ్చు. బట్ మీరు ఆపోజిట్లో అంటే వీళ్ళు ఎలాగూ ఇస్తే పాడు చేస్తారు అని మొత్తం దాసేసారనుకోండి, వాళ్ళు ఇంకా క్రియేటివ్ అవుట్లెట్ ఏం ఉండదు వాళ్ళకి. ఆర్ ఇలాంటి పిల్లలకి మీరు ఏం చేయొచ్చు అంటే చిన్న చిన్న వుడెన్ బ్లాక్స్ లాంటివి ఇస్తే ఎండ్ పాయింట్ ఉంటుంది, అంటే కలర్ వేస్తే ఈ బ్లాక్ అంతా వేయాలి నేను అన్నది వాళ్ళకి అర్థమవుతుంది. పేపర్ మీద అంటే ఎండ్ ఏమీ ఉండదు కాబట్టి వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించకపోవచ్చు. చిన్న చిన్న మీ ఇంట్లో ఉన్న ఏదైనా వస్తువులు, టీ కప్స్ అలాంటి వాటికి కలర్ వేయమని చెప్పొచ్చు, లేకపోతే చిన్న చిన్న కుండీలు ఏమైనా క్లేతో చేసినవి ఉంటే వాటికి కలరింగ్ వేయమని చెప్పొచ్చు. ఒక ఎండ్ ఉంటే కనుక వాళ్ళు ఇంకా బెటర్గా పర్ఫామ్ చేస్తారు. అండ్ ప్రిటెండ్ ప్లే అంటే మనం షాప్ కీపర్ అండ్ సేల్స్ ఆడుకుందామనో, లేకపోతే నువ్వు బస్ కండక్టర్, నేను వచ్చి కూర్చుంటాను, నువ్వు టికెట్స్ అమ్మాలి నాకనో, ఇలాంటి ప్రిటెండ్ ప్లే యాక్టివిటీస్లో వీళ్ళు చాలా ఈజీగా ఎంగేజ్ అవుతూ ఉంటారు. రాదర్ దాన్ టేబుల్ టాప్ యాక్టివిటీస్ వీళ్ళకి కొంచెం కష్టం. అంటే మీరు ఒక పజిల్ బోర్డ్ తెచ్చారు, ఇప్పుడు చెయ్యి అంటున్నారు, ఎస్పెషలీ లెస్ దెన్ 6 years వాళ్ళు మోస్ట్ ఆఫ్ ద టైం దాన్ని తోసేసి వెళ్ళిపోతూ ఉంటారు. సో దానికన్నా బెటర్ ఏంటంటే మీరు ప్రిటెండ్ ప్లే లాంటి వాటిలో వీళ్ళకి నేర్పించవచ్చు. అండ్ 5th వన్ ఏంటంటే ఇంటరాక్టివ్ యాప్స్. యాజ్ ఎ మోడర్న్ పేరెంట్ నేను కంప్లీట్గా మీరు ఫోన్ వాడొద్దు, మీరు ట్యాబ్ చూపించొద్దు, మీరు ఫోన్స్ పెట్టడం వల్లే ఇలా అవుతున్నారు అని మనస్ఫూర్తిగా అయితే నేను చెప్పలేను. బికాస్ మా ఓన్ పిల్లలకి కూడా మేము ఎంతో కొంత టైం ఇవన్నీ ఇస్తున్నాం. కానీ దాంట్లో వాళ్ళు ఎగ్జాక్ట్లీ ఏం చేస్తున్నారు అన్నది మాత్రం మనం చేయొచ్చు, ఒక చెక్ పెట్టచ్చు. ఇన్ఫ్యాక్ట్ నా అర్థమైంది ఏంటంటే వాళ్ళకి ఇంకా ఎంత బెటర్ ఉంటాయో తెలియదు కాబట్టి వాళ్ళు అదే పనిగా అయ్యే సాంగ్స్ చూడడం, లేకపోతే అదే గేమ్ ఆడడం చేస్తూ ఉంటారు. మీరు కనుక నిజంగా ఇంటరాక్టివ్ యాప్స్ డౌన్లోడ్ చేసుకోగలిగి మీరు వాళ్ళు కలిసి ఆడుకోగలిగితే దట్ ఈస్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ వే టు ఫార్మ్ ఇంటరాక్షన్ విత్ ద చైల్డ్. అంటే జస్ట్ వన్ ఎగ్జాంపుల్ ఆఫ్ అన్ యాప్ నేను చెప్తాను. ఫిష్ పిన్ అని ఒక యాప్ ఉంటుంది. ఇట్స్ వన్ ఆఫ్ ద వెరీ అమేజింగ్ యాప్స్ చిన్నపిల్లలు ఉన్న పేరెంట్స్కి. అందులో వాళ్ళ లాజికల్ థింకింగ్, వాళ్ళ రీజనింగ్, వాళ్ళ పేషెన్స్ ఇవన్నీ పెరుగుతాయి. అండ్ చాలా ఇంటరాక్టివ్గా ఉంటుంది గేమ్ కూడా. సో మీ ఇద్దరు కలిసి ఆడుకోవచ్చు. వాళ్ళకి అందులో పాయింట్స్లో నంబర్స్ నేర్పించవచ్చు మీరు. ఇంకా సో మెనీ థింగ్స్ వాళ్ళు ఒకే దాంట్లో నేర్చుకునే వీలుంటుంది. సో ట్యాబ్ని ఒక టబూలా చూడొద్దు, దాంట్లో మీరు ఏం చేయొచ్చు అన్నది మీరు ఆలోచించుకుని ఇంటరాక్టివ్ యాప్స్ డౌన్లోడ్ చేసుకుంటే దట్ ఈస్ ఆల్సో వన్ వెరీ యూస్ఫుల్ వే. మేము నెక్స్ట్ వీడియోలో సమ్ ఆఫ్ ద బెస్ట్ యాప్స్ ఆన్ ట్యాబ్ చేద్దాం అనుకుంటున్నాము. అది కూడా మీకు హెల్ప్ అవుతుందని నేను అనుకుంటున్నాను. సో ఇప్పుడు నేను చెప్పినవన్నీ లెస్ దెన్ 6 years ఉన్న ఆర్ 5 or 6 years ఉన్న పిల్లల పేరెంట్స్కి. ఒకవేళ మా పిల్లలు ఆల్రెడీ ఆ ఏజ్ క్రాస్ అయిపోయారు, ఇప్పుడు ఏం చేయమంటారు, వీళ్ళు ADHD కింద తయారైపోయారు, స్కూల్లో కూడా కంప్లైంట్స్ వస్తున్నాయి అంటే కనుక ఫస్ట్ 2 points ఇద్దరికి వర్తిస్తాయండి. వాళ్ళకి ఎలాగైతే మనం రన్నింగ్ యాక్టివిటీస్ ఇమ్మన్నామో, కొంచెం పెద్ద పిల్లలు కాబట్టి మేబీ వీళ్ళకి సంథింగ్ లైక్ స్కేటింగ్, స్విమ్మింగ్ ఆర్ మేబీ క్రికెట్ లాంటి ఆటలు ఇంట్రెస్ట్ ఉన్న పిల్లలైతే బయటకు తీసుకెళ్ళి టెన్నిస్ ఆడుకోవడానికో, షటిల్ ఆడుకోవడానికో ఇలాంటి ఫిజికల్ యాక్టివిటీకి మీరు పంపించవచ్చు. అంత కుదురు కూడా మా వాళ్ళకు ఉండదు అని మీరు అనుకుంటే ఓపెన్ యాక్టివిటీస్ లైక్ స్విమ్మింగ్, ఇందులో కుదురు ఉండాల్సిన అవసరం ఏం లేదు, వాళ్ళు చేయాలనుకున్నంతసేపు వాళ్ళు చేయొచ్చు. స్కేటింగ్ వాళ్ళు ఎటైనా స్కేట్ చేసుకోవచ్చు. ఆర్ మేబీ సంథింగ్ లైక్ జిమ్నాస్టిక్స్ లాంటివి. సో కొంచెం ఫ్రీ స్టైల్ గేమ్స్ ఏవైతే ఉంటాయో అవి మీరు ఎక్కువ ట్రై చేయొచ్చు. ఆర్ సింపుల్ డాన్స్కి క్లాస్కి ఏదైనా మీరు వాళ్ళని పంపించవచ్చు. సెకండ్ థింగ్ వీళ్ళకి ఏంటంటే హాబీస్ డెవలప్ చేయడం వల్ల కూడా ఎంతో కొంత యూజ్ ఉంటుంది. సో వాట్ ఎవర్ దే లైక్, ఒకవేళ వాడికి డైనోసారే ఇష్టం అనుకోండి, మీరు అన్ని డైనోసార్ గురించి వాళ్ళు గూగుల్లో సెర్చ్ చేయించడం, పిక్చర్స్ కలెక్ట్ చేయించడం, దాంట్లో పెయింటింగ్స్ వేయించడం, దాని గురించి మీరు బుక్స్ తెచ్చి ఇవ్వడం అలాంటివి. లేదు కార్సే ఇష్టం అనుకోండి, ఆ లైన్లో అయినా మీరు వాళ్ళకి ఏదో ఒక హాబీ డెవలప్ చేయడం వల్ల
కొంత టైం అన్నా వాళ్ళు అటెన్షన్ పే చేసి కూర్చుని నేర్చుకునే వీలుంటుంది మీతో. అండ్ మీరు వాళ్ళ హాబీని ఎంకరేజ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకు కూడా మీ మీద ఒక మంచి పాజిటివ్ ర్యాపో మొదలవుతుంది. సో ప్రతిదాన్ని యూస్తో ముడిపెట్టకండి. ఈ కార్లన్నీ చూసి నేర్చుకుని ఏం చేస్తావనో, లేకపోతే ఈ డైనోసార్ పేర్లు తెలుసుకుని ఏంటి ఉపయోగం అనో, ప్రతిదానికి ఉపయోగాన్ని చూడొద్దు. వాళ్ళు అది ఇంట్రెస్టింగ్గా చేస్తున్నారు, వాళ్ళ మనసుకు అది చాలా ఎగ్జైట్మెంట్ కలిగిస్తుంది అన్నప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ ఇన్ ఎ డే దాని మీద స్పెండ్ చేసినంత మాత్రాన నష్టం ఏమి ఉండదు. థర్డ్ పాయింట్ వచ్చేసరికి సేమ్ ఇందాక చిన్నపిల్లలకి చెప్పినట్టు ప్రాక్టికల్ లైఫ్ ఎక్సర్సైజెస్. బట్ వీళ్ళు ఆల్రెడీ 6 years అది దాటిపోయారు కాబట్టి మీరు జనరల్ హౌస్ హోల్డ్ వర్క్లో వీళ్ళని ఇన్వాల్వ్ చేయొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు వెళ్ళి కూరగాయలు తీసుకొద్దామంటే వాళ్ళు రాకపోవచ్చు, బట్ ఇండైరెక్ట్గా నేను షాప్కి వెళ్తున్నాను, మనం అక్కడి నుంచి అక్కడికి నీ షటిల్కి వెళ్దాం, ఫస్ట్ ఒకసారి షాప్ దగ్గర ఆగుదామని స్లోగా అలవాటు చేయండి. అసలు మీరు ఏం చేస్తున్నారు, వెజిటేబుల్స్ మీరు ఎలా కొంటున్నారు, వెజిటేబుల్స్కి ఎంత కాస్ట్ ఉంటుంది, డబ్బులు ఎలా ఇస్తున్నారు, ఇవన్నీ వాళ్ళు ప్రాక్టికల్గా చూసి నేర్చుకుంటారు. మ్యాక్సిమం టైమ్స్ మనము పిల్లల్ని ఐదర్ హౌస్, స్కూల్ ఆర్ ఏదైనా ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీ ఈ మూడిట్లోనే ఎంగేజ్ చేస్తున్నాం. బట్ వాళ్ళకి జనరల్ లైఫ్ యాక్టివిటీస్ అన్నది చాలా తక్కువ ఐడియా ఉంటుంది. సో డబ్బులు అసలు ఎలా కౌంట్ చేసుకోవాలి, ఎలా యాడ్ చేసుకుని ఇవ్వాలి, ఇంత ఉంటే మనకి ఎంత వెనక్కి వస్తుంది, డిస్కౌంట్ అంటే ఏంటి, బేరం ఎలా ఆడతారు, ఇవన్నీ వాళ్ళకి ఎంతో కొంత తెలియజెప్పొచ్చు మీరు. సో డైలీ యాక్టివిటీస్లో వాళ్ళని స్లోగా ఇన్వాల్వ్ చేయండి, వాళ్ళకి తెలియకుండానే. చాలాసార్లు మేము ఇన్వాల్వ్ చేయండి అనగానే లేదండి నేను చెప్తాము వాళ్ళు అసలు వినరు, లేదంటే రోజు మార్నింగ్ నాతో పాటు జాగింగ్కి రమ్మంటాం వాళ్ళు రారు, బద్దకించేస్తారు. సో ఇలాంటి ఎక్స్క్యూజెసే ఎక్కువగా వస్తాయి. బట్ నేను చెప్పేది ఏంటంటే కొద్దిగా మీరు డిప్లొమాటిక్ వేలో వాళ్ళతో మాట్లాడగలిగి ఫస్ట్ ఈ పని చేసుకుంటూ అటు వెళ్దామనో, లేకపోతే జాగింగ్కి నీకు కొత్త షూస్ అండ్ కొత్త జర్కిన్ కొన్ని ఇస్తాను అంటే యూజువల్గా పిల్లలకి కొత్త అనేది ఒకటి ఉంటుంది, అట్లీస్ట్ వాడు వస్తాడు ఫస్ట్ 2-3 days అన్నా. ఆ జాగింగ్లో కనుక మీరు వాళ్ళకి ఏదైనా సాంగ్స్తో రిలేట్ చేయగలిగితేనో, లేకపోతే వాళ్ళ ఫేవరెట్ షాప్ దగ్గర ఏదైనా చిన్న లాలీపాప్ లాంటిది ఏదైనా కొనగలిగితే వాళ్ళు ఆ మోటివేషన్తో రోజు మీతో వచ్చే అవకాశమే ఎక్కువ ఉంటుంది. సో చూడండి అంటే వాట్ ఎగ్జాక్ట్లీ దే వాంట్ అని, అది కొంచెం అర్థం చేసుకోగలిగి మీరు దీన్ని దాన్ని కలపగలిగితే, ఈ హౌస్ హోల్డ్ వర్క్ని అండ్ వాళ్ళకి ఏదో ఒక మోటివేషన్ని కలపగలిగితే అప్పుడు దెర్ విల్ బి బెటర్ ఛాన్సెస్ దట్ వాళ్ళు మీ మాట వినేదానికి. అండ్ ఫోర్త్ వచ్చేసరికి ఇందాక పిల్లలకి చెప్పినట్టే అటెన్షన్ టాస్క్స్ ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన పజిల్ గేమ్స్ ఉంటాయి. మీ పిల్లోడికి పజిల్స్ కనుక ఇష్టమైతే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ వే. ADHD కిడ్స్ని మీరు హోల్డ్ చేయడానికి చాలా పజిల్స్ ఉంటాయి. అంటే ప్రతిదీ ట్యాబ్లో ఆడమని నేను చెప్పట్లేదు, కన్స్ట్రక్షన్ పజిల్స్ ఉంటాయి, మీరు చాలా ఆలోచించి కడితే కానీ ఒక వస్తువు తయారవ్వదు అలాంటి పజిల్స్ ఉంటాయి. ఆర్ ఓపెన్ పజిల్స్, మీకు చాలా పీసెస్ ఉంటాయి, మీరు ఏదైనా క్రియేట్ చేయొచ్చు, లైక్ లెగోస్ లాంటివి, కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ లాంటివి, అలాంటి పజిల్స్ ఇవ్వచ్చు. లేకపోతే ఫైండ్ అవుట్ ద డిఫరెన్సెస్ ఇలాంటి యాప్స్ ఉంటాయి. ఆర్ నిజంగా బుక్స్లో ఉంటాయి ఎక్కడెక్కడ డిఫరెన్సెస్ ఉన్నాయి మనం అన్నీ పట్టుకోవాలి. లేకపోతే మండాలా ఆర్ట్ లాంటి ఆర్ట్ ఉంటుంది వేర్ చాలా అటెన్షన్ పే చేసి వాళ్ళు చేయాలి. సో ఇది ఏదైనా సరే మీరు అసలు తనతో చేయించాలనుకుంటే తనకంటూ అసలు ఒక మోటివేషన్ ఉండాలి. అంటే ఆ మోటివేషన్ కుడ్ బీ లైక్ యువర్ అప్రిసియేషన్, అంటే మనం ఇలా చేస్తే వాళ్ళు మెచ్చుకుంటారనో, లేకపోతే సెల్ఫ్గా హీ షుడ్ బి సెల్ఫ్ మోటివేటెడ్, అంటే ఇది ఇష్టమైన పనే కాబట్టి నాకు చేస్తే బాగా అనిపిస్తుందేమో. లేదంటే ఇట్ షుడ్ బి లైక్ ఎ టర్న్ టేకింగ్ యాక్టివిటీ, అంటే నువ్వు ఒక్కడివే చెయ్యి అన్నట్టు కాకుండా అందరం కలిసి చేద్దాం, నువ్వు కూడా ఇందులో పార్ట్ అన్నట్టుగా, అంటే లైక్ టర్న్ టేకింగ్ యాక్టివిటీస్ లాగా. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తనని మీరు స్కెచ్తో ఒక మండల ఆర్ట్ లాంటిది వేయమన్నారు అనుకోండి, మీరు కూడా ఇంకొకటి తీసుకుని పక్కన కూర్చోండి, లెట్స్ సీ నీదెంత బ్యూటిఫుల్గా ఉందో, అర్రే భలే కలర్ కాంబినేషన్ వేసావు, నాకైతే ఇవే వచ్చాయి, ఆర్ ఎంత స్పీడ్గా ఎంత ఫైన్గా వేస్తున్నావు అలా. సో యూ కెన్ కీప్ ఎంకరేజింగ్ బట్ ఇన్ అ ఇండైరెక్ట్ వే. అంటే పెద్ద పిల్లలు అయిపోయారు కదా వీళ్ళు, యూ కాంట్ కీప్ ఆన్ ప్రైజింగ్ లైక్ వెరీ గుడ్, గుడ్ జాబ్, దాంట్లో పెద్ద మీనింగ్ ఉండకపోవచ్చు. బట్ వెన్ మీరు నిజంగా వాళ్ళు చేసే దాంట్లో చిన్న చిన్న వాటిని పట్టుకుని, లైక్ మనం ముందు వీడియోలో కూడా చేసాం హౌ టు బీ అ బెస్ట్ టీచర్ టు యువర్ చైల్డ్ అని, అందులో ఉన్న పాయింట్స్ అన్నీ మళ్ళీ మనం ఇక్కడ ఫాలో అయితే కనుక వాళ్ళు మనం చెప్పేదాన్ని ఇంకా ఎక్కువ పాజిటివ్ వేలో తీసుకుని ఇంట్రెస్ట్తో చేయడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకేం చేయొచ్చు ఈ అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివ్ కిడ్స్తో అంటే కొన్ని గేమ్స్, ఇవన్నీ మనం ఆల్మోస్ట్ చాలా వరకు చిన్నప్పుడు కూడా ఆడాము, సంహౌ అవన్నీ ఇప్పుడు చాలామంది పిల్లలు మర్చిపోయారు అలాంటి గేమ్స్.
సో సంథింగ్ లైక్ చైనీస్ చెక్కర్స్, లేకపోతే కార్డ్స్తో మనం ఇలా కట్టేవాళ్ళం, ఇఫ్ యూ ఆల్ రిమెంబర్. దాన్ని బిల్డింగ్ లాగా కట్టగలగాలి, దానికి చాలా ఓపిక కావాలి, పేషెన్స్ కావాలి, అండ్ ఇట్ లుక్స్ బ్యూటిఫుల్ కాబట్టి వాళ్ళకు కూడా చేయాలనిపిస్తుంది. దెన్ టెట్రిస్ అని ఒక గేమ్ ఉండేది, ఒక స్మాల్ హ్యాండ్ వీడియో గేమ్ వచ్చేది. ఇప్పుడైతే ఈవెన్ మొబైల్లో కూడా ఉంటుంది, ఆర్ వుడెన్ పజిల్ ఫ్రేమ్ కూడా వస్తుంది. సో డిఫరెంట్ జామెట్రిక్ షేప్స్ ఉంటాయి, మనం బాగా ఆలోచిస్తే కానీ ఇట్ వోంట్ ఫిట్ ఇన్ టు దట్ పర్టికులర్ షేప్. అలాంటి పజిల్స్ ఇవ్వచ్చు. ఆర్ స్పీడ్ కంట్రోలింగ్ గేమ్స్, అంటే లైక్ కార్ రేసెస్లోనే మీకు మల్టిపుల్ అబ్స్ట్రక్షన్స్ వస్తున్నాయి ఇప్పుడు. సో వాళ్ళు ఎక్కడ అబ్స్ట్రక్షన్ ఉందో అక్కడ టక్కున ఆగిపోగలగాలి, మళ్ళీ ఫాస్ట్గా వెళ్ళగలగాలి. సో దానికి చాలా అటెన్షన్ ఉండాలి. అంటే ఇవి జస్ట్ షూటింగ్ లాంటి గేమ్స్ కాదు, అంటే లైక్ ర్యాండమ్లీ యు ఆర్ షూటింగ్ ఎవ్రీవేర్, కొన్ని తగులుతాయి కొన్ని తగలవు, అలా కాదు. యువర్ ఫోకస్ షుడ్ బి ఎంటైర్లీ ఆన్ ద కార్ ఆ గేమ్లో. సో వాళ్ళకి చాలా కంట్రోల్ అనేది వస్తుంది. సో అలాంటి యాప్స్ మీరు మంచిగా సెలెక్ట్ చేసుకుని కనుక డౌన్లోడ్ చేసి ఇవ్వగలిగితే, అండ్ అందులో కూడా సేమ్ మళ్ళీ టర్న్ టేకింగ్లో మీరు వాళ్ళు కలిసి ఆడగలిగితే, దట్ ఈస్ వన్ బెస్ట్ వే టు ఇంక్రీజ్ దేర్ అటెన్షన్. ఇంకా ఎలాంటి గేమ్స్ ఉండొచ్చు అంటే మనకి సింపుల్ గేమ్స్ లైక్ మీరు కొన్ని స్ట్రాస్ తీసుకోవచ్చు, కొన్ని థర్మాకోల్ బాల్స్ తీసుకోవచ్చు. మీరు స్ట్రాతో పుల్ చేసుకుంటే థర్మాకోల్ బాల్ వస్తుంది, అండ్ యూ షుడ్ డ్రాప్ ఇట్ ఇన్ టు అనదర్ బాస్కెట్. దీనికి చాలా ఫైన్ కంట్రోల్ ఉండాలి, ఓపిక ఉండాలి. సో ఇలాంటి చిన్న చిన్న గేమ్స్ లైక్ మీరు 1 minute గేమ్స్ అని కొడితే కనుక గూగుల్లో యూ విల్ గెట్ లాట్ ఆఫ్ దీస్ గేమ్స్. సో ఇలాంటి గేమ్స్ మీరు అందులోంచి మంచివి సెలెక్ట్ చేసుకుని, అంటే వేర్ పేషెన్స్ ఈజ్ రిక్వైర్డ్, అటెన్షన్ ఈజ్ రిక్వైర్డ్, అలాంటివి యూ కెన్ సెలెక్ట్ అండ్ మీ ఇంట్లో పిల్లలందరినీ కలిపో లేకపోతే మీరు తను కలిసో అలా ఆడుకోవచ్చు. 1 minute గేమ్స్లో మీకు చాలా న్యూ ఐడియాస్ దొరుకుతాయి. యూ కెన్ సర్చ్ ఆన్ ద గూగుల్ కానీ యూట్యూబ్ కానీ. సో నెక్స్ట్ వచ్చేసరికి వీళ్ళు చదువుకునే టైంలో స్పెషలీ ఓకే ఇవన్నీ ఆటలు వాటన్నిటిలో ఓకే, బట్ చదువు టైంలో చాలా డిస్ట్రాక్టింగ్గా ఉంటున్నారు అంటే వీళ్ళకి మీరు ఏం చేయొచ్చు అంటే యూ మేక్ అ స్టడీ రూమ్ సపరేట్. అందులో ఇంకా ఏ వస్తువులు ఉండకూడదు, అంటే ఓన్లీ దేర్ టేబుల్ అండ్ దేర్ చైర్ అండ్ బుక్స్ అంతే. అండ్ ఆల్సో ఫేస్ ఇట్ టు ద వాల్, అంటే వాళ్ళకి ఎదురుగుండా ఇంకా వాల్ తప్ప మళ్ళీ ఏమీ ఉండకూడదు. ఇఫ్ దే ఆర్ ఏదైనా విండో కానీ లేకపోతే డోర్ సైడ్ ఉంటే దేర్ కాన్స్టెంట్ అటెన్షన్ విల్ బి లైక్ ఎవరు వచ్చారు, ఏం జరుగుతుంది అలాగా. సో టువర్డ్స్ ద వాల్ ఫేసింగ్ ఉండాలి, నథింగ్ ఎల్స్ ఇన్ ద రూమ్. అండ్ కొంతమందికి మేబీ యూ కెన్ ట్రై లో మ్యూజిక్ ఏదైనా, అంటే మంచి మెలోడియస్ రిలాక్సింగ్ మ్యూజిక్స్ ఉంటాయి, అవి పెడితే వాళ్ళని అడగచ్చు మీరు ఇది పెడితే నీకు బెటర్గా ఉందా అని. అది పెడితే బాగుంది అన్న వాళ్ళకి మేబీ యూ కెన్ యూజ్ దాట్ ఆల్సో. కొంచెం మ్యూజిక్ విల్ బి కామింగ్ ఫర్ దేర్ మైండ్ అండ్ వాళ్ళు చేయడానికి వీలుంటుంది. నెక్స్ట్ టైమర్ పెట్టచ్చు, మీకు కిడ్స్ టైమర్స్ దొరుకుతున్నాయి వేర్ విజువల్ టైమర్ ఉంటుంది. సో 20 minutes అన్నది లిటరల్గా చెప్పకుండా 20 minutes అన్నట్టు కాకుండా యూ కెన్ పుట్ ఎ టైమర్. సో ఎవ్రీ మినిట్ అది మూవ్ అవుతూ ఉంటుంది కాబట్టి వాళ్ళకు కూడా సరే 20 minutes తర్వాత మనం వెళ్ళి ఇంకో పని చేయొచ్చు కాబట్టి ఓకే 20 minutes కదా లెట్స్ డూ ఇట్ అన్న కొంచెం బెటర్ మోటివేషన్ ఉంటుంది. సో యూ కెన్ ట్రై దీస్ థింగ్స్ ఇన్ యువర్ కిడ్ స్టడీస్ వైజ్ అయితే. అండ్ ఫైనల్గా వచ్చేసరికి మై పర్సనల్ ఒపీనియన్ ఈజ్ దట్ మోస్ట్ ADHD కిడ్స్ యాక్చువల్లీ క్యూరియస్ అబౌట్ లైఫ్ ఉంటారు చాలా వరకు, అంటే దే వాంట్ టు నో టూ మెనీ థింగ్స్ ఇన్ అ వెరీ షార్ట్ స్పాన్. సో వీళ్ళకి ఏంటంటే మోస్ట్లీ దే విల్ బి విజువల్ లెర్నర్స్ కూడా మోస్ట్లీ. సో ఎన్సైక్లోపీడియా లాంటి బుక్స్ అంటే అందులో ఎక్కువ మ్యాటర్ గురించి కాకుండా దట్ విజువల్ షుడ్ బి అట్రాక్టింగ్ టు దెమ్. అంటే మీరు సోలార్ సిస్టమ్ గురించి మేబీ చాప్టర్ ఉంది, ద వెరీ బోర్డ్ అబౌట్ దాట్, బట్ మీరు ఒక మంచి విజువల్ చూపిస్తున్నారు, ఎక్కడైతే సన్ బ్లేజింగ్ హాట్గా ఉంది దాని పక్కన ప్లానెట్స్ ఏమో చాలా చిన్నగా ఉన్నాయి, దెన్ వాళ్ళని కూర్చోబెట్టి మీరు అది చెప్పినప్పుడు దేర్ అటెన్షన్ విల్ బి మోర్. అరే సన్ ఏంటి ఇంత పెద్దగా ఉంది, హౌ మెనీ టైమ్స్ డూ యూ థింక్ ఎర్త్ కన్నా సన్ పెద్దగా ఉండొచ్చు, లైక్ ఎ క్విజ్. లెట్ దెమ్ థింక్ ఫస్ట్, ఓకే ఈ సైజ్ ఇంత డిఫరెన్స్ ఉంది, మేబీ 100 times, మేబీ 1000 times, దెన్ యూ కెన్ టెల్ దెమ్ ద ఆన్సర్. అండ్ దెన్ ఎందుకు ఇంత హాట్ ఉంది సన్, మరి ఎవరైనా దగ్గరికి వెళ్తే ఏమవుతుంది సన్కి. సో లైక్ క్వశ్చనింగ్ అండ్ గెటింగ్ ద ఆన్సర్స్ అవుట్ ఆఫ్ దెమ్, బిల్డింగ్ అప్ ద క్యూరియాసిటీ, దానివల్ల వాళ్ళ అటెన్షన్ ఎక్కువ టైం మనం పట్టుకోగలం. రాదర్ దాన్ ఇఫ్ యు ఆర్ రీడింగ్ లైక్ సన్ ఈజ్ సో అండ్ సో హాట్, సన్ హ్యాస్ సో అండ్ సో అయాన్స్, దట్ వోంట్ ఇంట్రెస్ట్ దెమ్ ఎట్ ఆల్. ద సేమ్ థింగ్ మనము విజువల్ లెర్నర్స్ కాబట్టి మోస్ట్ ఆఫ్ దెమ్ మనము వీడియో రూపంలో చూపించవచ్చు. ఇప్పుడు మనకి ప్రతి స్కూల్ లెసన్స్ కూడా వీడియోస్ రూపంలో దొరుకుతున్నాయి, బట్ ద పాయింట్ ఈజ్ మోస్ట్ ఇంట్రెస్టింగ్వి మీరు ముందే సెలెక్ట్ చేసుకోగలగాలి. అంటే ఇట్ షుడ్ నాట్ బి ఏ మొనాటనస్ మోనోలాగ్ కైండ్ ఆఫ్ వీడియోస్, ఇట్ షుడ్ బి వెరీ ఫ్యాసినేటింగ్ వీడియోస్ అండ్ రియల్ టైమ్ వీడియోస్. అవి వాళ్ళు ఎక్కువ అట్రాక్ట్ అవుతారు. ఆర్ డిస్కవరీ ఛానల్లో మనం వైల్డ్ లైఫ్ గురించి, వీటి గురించి, వాల్కెనోస్ గురించి, ఎర్త్ క్వేక్స్ గురించి. సో ఆల్ దీస్ థింగ్స్ యూ కెన్ ట్రై విత్ దీస్ కిడ్స్
సో దట్ మీరు పక్కనే కూర్చుని మీరు మాట్లాడుకుంటూ ఇంటరాక్టివ్గా నేర్పిస్తున్నారు, ఎట్ ద సేమ్ టైమ్ యూఆర్ ఆల్సో టీచింగ్ అకాడమిక్స్. సో సైమల్టేనియస్గా 2 పనులు జరిగేలాగా మనం చూసుకుంటూ వెళ్తే బై ద టైమ్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ఇన్ టు ద సెకండరీ స్కూల్, అంటే లైక్ 12-13 ఇయర్స్ ఏజ్ వచ్చేసరికి వాళ్ళకంటూ వాళ్ళకు ఒక రెస్పాన్సిబిలిటీ డెఫినెట్గా డెవలప్ అవుతుంది. అప్పటిలోపు మీరు చేయాల్సిన పని ఏంటంటే మీ ర్యాపోని వాళ్ళతో బిల్డప్ చేసుకుంటూ వెళ్ళండి. ఆఫ్టర్ దాట్ ఈ ర్యాపో పోగొట్టేసుకుంటామో ఈ చిన్న ఇయర్స్లో, దెన్ ఇట్ విల్ బీ మోర్ ఆఫ్ లైక్ ఓకే నో కాన్సన్ట్రేషన్, పువర్ ఇన్ స్టడీస్, అల్లరి పిల్లోడు, ఎట్లాగూ మాట వినట్లేదు, నెక్స్ట్ హాస్టల్లో వేద్దాం. సి ఆల్ దీస్ నెగటివ్ థింగ్స్ విల్ స్టార్ట్ ఇన్ ద హౌస్ అండ్ మీ ఎంటైర్ ఎన్విరాన్మెంట్ విల్ గెట్ డిస్టర్బ్డ్. So I hope this session was useful to at least few of you. నెక్స్ట్ వీడియోలో మనం ఏం చేద్దామంటే అసలు నిజంగా మీ పిల్లోడికి కనుక ADHD ఉంది అని ఎవరైనా లేబుల్ చేస్తున్నా లేకపోతే మీకే అనిపిస్తున్నా అసలు ఇందులో టైప్స్ ఉంటాయా, ఆర్ ఇందులో ఎలాంటి పిల్లలకి అయితే ఎలాంటి ఇన్స్ట్రక్షన్ని ఫాలో అవ్వాలి అన్నది మనం ఇంకో వీడియోలో చూద్దాం. మీకు కనుక ఇలాంటి వీడియోస్లో ఇంట్రెస్టింగ్గా అనిపించినా లేకపోతే ఇలాంటివి మీకు యూస్ఫుల్ అనిపించినా మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. పిల్లలకి సంబంధించిన ఇంకా చాలా వీడియోస్ మేము నెక్స్ట్ సిరీస్లో చేయబోతున్నాం. థ్యాంక్ యూ.